మాటలు ఇప్పుడు మన ఫోన్లో ఇప్పుడు మాట్లాడుకుంటాం కాబట్టి మీరు స్ట్రైట్. అందుకని మీరు చాలాసార్లు అన్నప్పుడు కూడా నేను ఎందుకు చెప్పినా, నేను కూర్చున్నానా నిజాలు బయటకు వస్తాయండి, నేను అబద్ధాలు ఆడలేను. ప్లస్ నేను నాది కమాండింగ్ ఉంటుంది, హర్ట్ అవుతారు, దీనివల్ల నాకు అవసరం లేదని అన్నాను కదా. నేను అదే చెప్తున్నాను, నేను రెడీ అంటే అన్నాను కూడా, నేను అదే చెప్తున్నాను. అందుకని నేను ఎప్పుడు అక్కడ వచ్చింది అన్నమాట మీకు ఉప్పెన్ వాళ్ళు. ఉప్పెన్ వచ్చింది. ఉప్పెన్ అప్పుడు 14-15 చేసిందండి, బాగానే చేసింది. ఓవర్ఫ్లోలు ఇచ్చేసాం, క్లోజ్ అయిపోయింది. తర్వాత ఒక సినిమా వచ్చింది మళ్ళీ వాళ్ళది, ఏది దాని తర్వాత పుష్ప, దాని తర్వాతనే పుష్ప కదా, ఆ పుష్ప ఒకటి చేసాం. దాని తర్వాత ఒకటి అంటే సుందరానికి చేసాం, అయిపోయింది, క్లోజ్. అంటే సుందరం కూడా లాస్ట్కు కొంచెం డబ్బు రిటర్న్ ఇచ్చారు. ఎన్ఆర్ఏ చేశారు, ఎన్ఆర్ఏ. అది ఎన్ఆర్ఏ లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఇవ్వరండి. ఎన్ఆర్ఏ ఎంత చేశారు? అది 675 7కు చేసాం. అది ఎంత పోయింది? దాంట్లో బాగానే పోయింది, ఒక 3 కోట్ల వరకు పోయింది. దానికి కొంచెం డబ్బు ఇచ్చారు, రిటర్న్ ఇచ్చారు. వాళ్ళు మైత్రి వాళ్ళ దగ్గర ఆ మాట ఉంది, డబ్బులు పోతే వెనక్కి ఇస్తారు. ఏమో మాకైతే ఇచ్చింది అదొకటేనండి. అవునా? అదే ఆంధ్రాలో ఏ డిస్ట్రిబ్యూటర్ ఇక తెలియదు, వాళ్ళకి ఇస్తే గ్యారంటీ మన డబ్బులు. అంటే ఏదో ఒక రోజు కొన్ని రోజులు పోయిన తర్వాత నాలాగా ఇట్లా మీరు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నిజాలు చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు ట్రావెల్ అవుతున్నప్పుడు ఏ డిస్ట్రిబ్యూటర్ వచ్చి మాట్లాడాడు, అంత గొప్పోళ్ళు ఎవరు లేరు ఓపెన్గా చెప్పేంత. మళ్ళీ రేపు నేను ఇప్పుడు ఏదో చెప్పాను, ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి, నెక్స్ట్ సినిమాలని రేపు మళ్ళీ ఇవ్వరు, నాకు వచ్చిన పంచాయతీ ఏందని ఎవరు ఎందుకు చెప్తారు? ఇప్పుడు దీనికి కూడా ఇంకో మాట ఉంది ఇండస్ట్రీలో, 10 రూపాయలు 12 రూపాయలు చెప్పడము, పోతే ₹1 వెనక్కి ఇవ్వడం, ఇది పద్ధతి తయారు చేశారు. అవును, అది ఉంది. నిజం అంటారు అది అది మీరు చెప్తున్నారు. ఇంకా నా నోటి నుంచి ఏం చెప్పాలి నేను? అది మీరు చెప్తున్నారు కదా, ఇంకా మీకు తెలిసినంత ఇంకా నాకేం తెలుస్తుంది? నిజామాబాద్ మీకు తెలియదా? నిజామాబాద్ మీకు తెలియదా? చెప్పండి, అందరికీ తెలుసు సార్. ఇప్పుడు అదేనండి, చాలాసార్లు మీటింగ్లల్లో చాలాసార్లు జరుగుతున్న దాంట్లో నువ్వు ఎందుకు కొంటున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అనే దానికి ఆన్సర్ లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఒక ఫ్యాషన్తో వచ్చాడు ఇక్కడికి. డబ్బులు పోయినా, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నక్కకు ఎలక్కాయ అంటే బాగా ఇష్టం. అది ఎలక్కాయ చెట్టు కింద వెళ్ళి కూర్చుంటుందండి. పొద్దున్న లేవగానే ఎలక్కాయ పడుద్ది, తింటుంది. దానికి మోషన్ విపరీతంగా ప్రాబ్లం అవుద్ది. అప్పుడు అది ఏమనుకుంటుంది తెలుసా, నేను జీవితంలో మళ్ళీ నేను ఎలక్కాయ తినకూడదు అని. మోషన్ అయిన సెకండ్లా అది వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్కాయ చెట్టు కిందనే కూర్చుంటుంది. దానే మా తెలుగులో ఉంది ఆల్రెడీ, ఎలక్క కాకుండా మా దగ్గర తెలంగాణలో ఎలిక్కాయ కథ చెప్తారు, దీన్ని ఎలిక్కాయ కథ అంటారు. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. మా దగ్గర ఇది ఉంటుంది. అంటే మనిషి పోయినప్పుడు ఏంది అంటే మళ్ళీ 4 రోజులు తర్వాత అంతే. అలాగే డెలివరీ టైంలో ఇంక మళ్ళీ ఒకటి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటారు. అవును, మళ్ళీ ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ మామూలు అంతే. ఇప్పుడు ఒక స్టిల్ వదులుతారు, పోస్టర్ చూడగానే మనిషికి చిమటి స్టార్ట్ అవుతుంది, ఈ సినిమా కొనాలా అని. అది బొమ్మ పడితే కానీ తెలియదు, ఆడుతుందో పోతుందా. ఇక్కడ ప్రొడ్యూసర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఎగ్జిబిటర్ దురద పోదు. ఏ మనిషి దాన్ని ఏమంటారు, ఆ చక్రవ్యూహం, ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటకు రాడు. టాలీవుడ్ ఉండదు ఇక్కడ. రాడు. ఎందుకు రాడు అంటే ఆడు బయటకు వస్తాడు, బతకలేడండి. ఈ పిచ్చిలో ఉంటారు చాలామంది, ఇప్పటికీ చూస్తానండి. బంద్ చేసి, అంటే డబ్బులు లేక ఫైనాన్షియల్గా అయిపోయి అది ఎటు పోడండి, ఇటే తిరుగుతూ ఉంటాడు మార్కెట్లో. మీరే ఉన్నారు సార్, ఇప్పుడు వెళ్ళి సంబేజు వ్యాపారం చేయమంటే చేయను. మళ్ళీ అదొకటే కాదండి, ఈ రోజు వరకు మళ్ళీ మేము వేరే వ్యాపారాలకు వెళ్ళలేదు. చాలా ఇండస్ట్రీలు అందరూ రియల్ ఎస్టేట్ అటను ఇటను వెళ్ళారు, మేము ఇటు వెళ్ళాలా. మేము సినిమానే నమ్ముకున్నాం. మీరు అందరూ చూసిర్రా, ఇదే సినిమాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం, ఇదే సినిమాలో థియేటర్ల వ్యాపారం చేస్తున్నాం, ఇదే సినిమాలో ప్రొడక్షన్ చేస్తున్నాం తప్ప బయటకు ఇక డబ్బు వచ్చింది వేరే వ్యాపారం మేము బతుకుతున్నది సినిమా ఇండస్ట్రీ గురించే. మేము గొప్పగా త్యాగాలు చేస్తున్నామని చెప్పట్లేదు, కానీ ఏది చేసినా మన మీద కొన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మనం ఇక్కడే ఉండాలి, బతికినన్ని రోజులు మనం బతకాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని బతికించాలి అనే ఒక సంకల్పం తప్ప ఇక్కడ డబ్బు సంపాదిస్తామన్న ఇంటెన్షను లేదు, డబ్బు సంపాదిస్తామనే రోజులు ఇప్పుడు కావు.